ఇక నేటి నుంచి యథాతథంగా మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. 16వ రోజులు జగన్ బస్సు యాత్ర స్కెడ్యూల్ నిర్వహించనున్నారు. ఇక కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు జగన్. గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్ మీదుగా యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ అనంతరం పశ్చిమ గోదావరికి జగన్ యాత్ర సాగుతుంది. నేటి నుంచి యథాతథంగా మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. 16వ రోజులు జగన్ బస్సు యాత్ర స్కెడ్యూల్ నిర్వహించనున్నారు. కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు జగన్. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ మీదుగా యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ అనంతరం పశ్చిమ గోదావరికి జగన్ యాత్ర సాగుతుంది. నేటి నుంచి యథాతథంగా మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. 16వ రోజులు జగన్ బస్సు యాత్ర స్కెడ్యూల్ నిర్వహించనున్నారు. కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు జగన్. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ మీదుగా యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ అనంతరం పశ్చిమ గోదావరికి జగన్ యాత్ర సాగుతుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్, చెప్పండి. స్వాతి, ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయి దాడి తర్వాత ఒక రోజు విరామం తర్వాత మళ్ళీ యాత్ర సిద్ధం జైత్ర యాత్ర అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లాలోకి, ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి బస్సు యాత్ర అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా గన్నవరం ప్రాంతంలో పర్యటించిన తర్వాత అక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గానికి అయితే మాత్రం ఉంది ఈ జైత్ర యాత్ర. దీనికి సంబంధించి అక్కడ బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ప్రజలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. అయితే రాయదాడి తర్వాత ఒక రోజు విరామం తర్వాత ఈ జైత్ర యాత్ర కొనసాగడం, కృష్ణా జిల్లాలో అడుగుపెట్టడం, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా అంటే కంటిన్యూస్ గా ఈ బస్సు యాత్ర కొనసాగించడానికి అయితే ప్రయత్నాలు అయితే చేశారు. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్న నేపథ్యంలో ఈ జైత్ర యాత్రకి అయితే మాత్రం అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే నిన్న జరిగిన దాడి నేపథ్యంలో ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.